ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, శక్తివంతుడను, శ్రేష్టమైన వారిని, చైతన్య స్వరూపాన్ని, నిర్వికారి ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. శాంతి. మురళి డేట్ 7/5/2024. బాబాయ్ చెహెటి. మధురమైన పిల్లలు, తండ్రి నుంచి కరెంట్ ని తీసుకోవాలి అంటే సేవలో నిమగ్నమై ఉండాలి. ఏ పిల్లలైతే సర్వస్వాన్ని త్యజించి తండ్రితో సేవలో ఉంటారో వారే వారికి చాలా ప్రియం అనిపిస్తారు. వారే తండ్రి హృదయాన్ని కూడా ఎక్కగలరు. చెక్ చేసుకుందాం. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి హృదయంలోకి వెళ్ళే అంత సేవ చేస్తున్నానా? ఎంతగా సేవాదారిగా అయి నా తండ్రికి నేను ప్రియమైన వారిగా అవ్వగలుగుతున్నాను? అవుట్ ఆఫ్ 24 hours నేను ఎంత సమయం మనస్స, వాచ, కర్మన ఏ రకంగా అయినా పరమాత్మ సేవను చేయగలుగుతున్నానా లేదా? కంప్లీట్ సాక్రిఫైస్ నేను పరమాత్మతో అవ్వగలుగుతున్నానా లేదా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకుండదు? దానికి ముఖ్యమైన కారణం ఏంటి? స్మృతి చేసే సమయంలో ఈ బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. స్థిరమైన బుద్ధి లేకపోవడం కారణంగా సంతోషం ఉండదు. మాయ తుఫాన్లు దీపాలను హైరానా చేసేస్తాయి. ఆరిపోతూ వెలుగుతూ వెలుగుతూ లైట్ తగ్గుతూ. ఎప్పటి వరకైతే కర్మలు అకర్మగా అవ్వవు, అంటే మంచి కర్మలుగా అవ్వవు, అప్పటి వరకు సంతోషం స్థిరంగా ఉండదు. అందుకే పిల్లలు ఈ కృషిని చేయాలి. ఏ కృషి? స్మృతి చేసే సమయంలో నా ఈ బుద్ధి అటు ఇటు వెళ్లకుండా పరమాత్మతోనే కనెక్షన్ జోడించాలి. పరమాత్మతో కనెక్షన్ జోడిస్తే కరెంట్ నేను చాలా ఈజీగా తీసుకుంటాను. పరమాత్మ యొక్క స్మృతి కరెంట్ తీసుకోగానే నా స్టేజ్ శక్తిశాలిగా అవుతుంది. నా స్టేజ్ శక్తిశాలిగా అవ్వటంతో ఆటోమేటిక్గా నాకు సంతోషం అనేది వస్తుంది. నేను ఆత్మ నా స్థితిని ఎంత సంతోషంగా
చేసుకోగలుగుతున్నాను? నా ప్రతి కర్మను మంచి కర్మగా ఎంతవరకు చేసుకోగలుగుతున్నానో చెక్ చేసుకోవాలి. నేను ఎవరు? నేను ఆత్మ భృకుటి మధ్యస్థానంలో ఉండే ఒక మెరిసే నక్షత్రాన్ని. నేను ఆత్మ స్థిరమైన ఒక సంతోషాన్ని. నేను ఆత్మ ఈ భృకుటి మధ్యస్థానంలో మెరుస్తున్న పరమాత్మకు ప్రియమైన వారిని. ఒక ఎగ్జాంపుల్, చంద్రుడు, సూర్యుడు. సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు కనపడవు. చంద్రుడు ఉన్నప్పుడు నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల్లో కూడా కొన్ని బాగా మెరుస్తాయి, కొన్ని చాలా డిమ్గా ఉంటాయి, కొన్ని కనీసం ఉన్నట్టు కూడా కనపడవు. సో నేను కూడా ఆత్మ అనే నక్షత్రాన్ని, నా మెరుపు ఎంత మందికి లైట్ ఇస్తుంది, అవేర్నెస్ ఇస్తుంది. నేను డిమ్గా అయితే లేను కదా, నేను ఒక మెరిసే నక్షత్రంగా అయి ప్రతి ఒక్కరికి సేవా మార్గాన్ని చూపిస్తూ జ్ఞాన మార్గాన్ని చూపించగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. దీనికోసం సదా గుర్తుపెట్టుకోవాలి, నేనొక మెరిసే నక్షత్రాన్ని. నేను ఆత్మ నా సేవతో పరమాత్మని కూడా రాజీ పరిచేదాన్ని. నేను ఆత్మ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే ఉన్నతమైన సేవాదారిని. నేను ఆత్మ ఇప్పుడు వానప్రస్థ అవస్థకు చేరుకున్నాను. నేను ఇక వాని నుండి అతీతంగా వెళ్ళే అవస్థకు చేరుకున్నాను. కాబట్టి రోజంతటిలో పరమాత్మతో నా బుద్ధి యొక్క కనెక్షన్, స్మృతి పైన ఎంత అటెన్షన్ పెడుతున్నాను? స్మృతిని ఒక యాత్రగా చేస్తున్నానా, లేక బ్రేక్స్ అనేవి వస్తున్నాయా పరమాత్మను స్మృతి చేయటంలో అనేది చెక్ చేసుకోవాలి. ఉదాహరణలో చెప్పారు, ఏ రకమైన కోరికను పెట్టుకోకండి. మరి ఎలా అవ్వాలి? అనాసక్తంగా అవ్వాలి. ఆసక్తులను సమాప్తం చేసుకోవాలి. సమాప్తం చేసుకోవాలంటే సాధు సన్యాసులాగా అడవుల్లో ఉండడం కాదు, వాటితో ఉంటూ బుద్ధిని వాటి వైపుకు తిప్పకూడదు. మన స్థితి ఎలా ఉండాలంటే, హే తండ్రి, నువ్వు ఏది తినిపిస్తే అది తింటాం, నువ్వు ఏది చేస్తే అది చేయిస్తాం, నువ్వు ఏది నడిపిస్తే అలా నడుస్తాం. అలా ఉండాలి. అంతేకాని పరమాత్మ, తండ్రి నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, ఇలా అడగడం కంటే మరణించడం మేలు అని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఎందుకు? ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నారు. మీరెవరు? సర్వశక్తివంతుడైన పరమాత్మకి పిల్లవాడు. సర్వశక్తివంతుడికి పిల్లలుగా అయ్యాక నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగితే అది శోభిస్తుందా? మరి అయినా కూడా మనం ఎందుకు ఆ మిస్టేక్ చేస్తున్నాం? మనకి ఏది కావాలో ఆటోమేటిక్ గా మనకు అది వస్తుంది. ఆ అర్హతని మనం తీసుకోగలగాలి. తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకోవడానికి ఆ తండ్రి పైన సత్యమైన ప్రేమను నేను పెట్టాలి. నేను అతన్ని ప్రేమిస్తే కదా అతని ప్రేమ నా మీద పడుతుంది. అతని సర్చ్ లైట్ ద్వారా నాకు ఒక ఒక పాత్వే అనేది కనిపిస్తుంది. బుద్ధిలో ఏమని నష ఉండాలంటే, నేను పరమాత్మకి పిల్లవాడిని, వారు నా తండ్రి, వారు ఒక సర్చ్ లైట్ గా అయ్యి ఆత్మనైన నన్ను తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా తీసుకెళ్తున్నారు. మరి నా బిహేవియర్, నా యాక్టివిటీస్ తమో ప్రధానంగా ఉన్నాయా, సతో ప్రధానంగా ఉన్నాయా చెక్ చేసుకో. వరదానంలో చెప్తున్నారు, దయా భావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే మోహముక్త భవ. అంటే ఈ వర్తమాన ప్రజెంట్ సమయంలో ఆత్మలందరూ అలసిపోతున్నారు, నిరాశకు గురవుతున్నారు. వారి మీద మనం దయ అనే భావన చూపించాలి. అది ఎలా వస్తుంది? నేనెవరిని?
దాత పిల్లవాడిని, వారి పిల్లవాడిని కాబట్టి నా తోటి సోల్స్, సోదరి సోదరుల పట్ల దయార్థ హృదయిగా అవ్వాలి. వారి పట్ల నాకు దయా భావన ఉండాలి. నేను ఎవరి పట్ల ద్వేషం భావం, ఈర్ష భావం, క్రోధం అనే భావం, స్వార్థం అనే భావం పెట్టకుండా ప్రతి ఒక్కరి పైన దయ అనే భావన పెడితే నాకు ఇంకా ఆటోమేటిక్గా దేని మీద మోహం ఉండదు. ద్వేషం, ఈర్ష పెడితే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, పరిస్థితి గురించి ఆలోచిస్తాం. మెడిటేషన్లో కూర్చోండి అంటే నాకు వాళ్ళు ఆ పరిస్థితే గుర్తొస్తూ ఉంటాయి. సో దాని మీద నేను ఒక మోహం పెట్టుకున్నట్టు. సో అందరి మీద నాకు అంత దయా భావన ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. స్లోగన్: ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటమే స్వయం యొక్క ఖాతాను జమ చేసుకోవటం. నేను నా లైఫ్లో మనస, వాచ, కర్మన ఎంత మందికి ఒక హెల్పింగ్ హ్యాండ్గా అవ్వగలుగుతున్నాను, సహయోగాన్ని ఇస్తున్నాను, ఆశీర్వాదాలను ఇస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం హోంవర్క్గా తీసుకుందాం. నేను ఒక సహయోగి ఆత్మను. I am a serviceable child, helping child. I am the world's benefactor. అందరికీ హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను, దయ చూపించడానికే ట్రై చేస్తాను. ఎవ్వరి మీద కూడా ఈర్ష, ద్వేషం అనే భావనను పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, అనంతమైన సేవాదారిని, సత్యుగి నివాసిని, సతో ప్రధాన ఆత్మను, నిస్వార్థ ఆత్మను, నిరోగి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని. ఒక్క క్షణం నేను ఆత్మ నా బ్రుకుటి మధ్యస్థానంలో ఉండే మెరిసే నక్షత్రాన్ని చూస్తున్నాను. నేను ఆత్మ ఎంతో చక్కగా మెరుస్తూ అదే కళ్ళతో ప్రతి ఒక్కరి బ్రుకుటి మధ్యస్థానంలో ఉండే ఆత్మనే చూస్తున్నాను. ఎవ్వరి శరీరాన్ని చూడట్లేదు. నాకు అందరూ ఒక పాయింట్ ఆఫ్ లైట్ గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నా సోదరి సోదరులు ఒక ఆత్మలుగా కనిపిస్తున్నారు. ఆత్మిక భావన పెడుతున్నాను. ఆ ఆత్మిక కనెక్టివిటీని ఉంచుతున్నాను. నేను పరమాత్మకి ప్రియమైన ఆత్మను. నేను నిస్వార్థ ఆత్మను. నేను సతో ప్రధాన ఆత్మను. నేను దయార్థ హృదయుడిని. I, the soul, a merciful personality, I always try to shower the rays of mercy towards others. I, the soul, radiates the energy of positivity into this atmosphere. I generate the rays of positivity at my house. Every room in this house
is filled with positivity, the souls coming under such positive vibes experience the same peaceful stage. I am the God's helper. I always try to help my father and be a right hand to my father. Hey, Father, thank you so much for showing me the path of spreading positivity into this atmosphere. This is an active path which helps me to attain the highest kingdom. I am the God's loving child. I am a merciful soul. Spread such mercy towards other souls and maintain a soul to a soul connectivity. Today, from this second, I'm going to spread only mercy towards others, maintain a soul conscious state, and never be angry towards others, which reciprocates to me back. Hey, Father, thank you so much for making me a loving child, a caring child, a merciful child, and a pure soul. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from my Father. Spread such power to every part of this body with the God's power. I'm going to experience a stage of mercifulness and spread the positivity towards others. Om Shanti.